యాదవులకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక స్థానం కల్పించాలని లేని పక్షంలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చాటి చెప్తామని రాష్ట్ర యాదవ మహాసభ అధ్యక్షుడు ఎల్లావుల చక్రధరి యాదవ్ అన్నారు. రాష్ట్రంలో యాదవులు ఎక్కువ జనాభా కలిగి ఉండాలని ఎప్పుడు అనేక పార్టీలు తమకు సముచిత స్థానం ఇచ్చాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో తమ యాదవులకు సముచిత స్థానం కల్పించి తమకు తగిన న్యాయం కల్పించాలని చక్రధరి యాదవ్ కోరారు. గత ప్రభుత్వాలు కూడా తమ ఓటు బ్యాంకును ఉపయోగించుకున్నారని, కానీ కేవలం నిమిత్త మాత్రులుగానే తమను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను గుర్తించి తమకు రాజకీయంగా గుర్తింపు కల్పించాలని, రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యాదవులకు సీట్లు కేటాయించాలని, లేని పక్షంలో తమ సత్తా ఏమిటో రాష్ట్ర వ్యాప్తంగా చాటుతామని ఆయన డిమాండ్ చేశారు. మంత్రివర్గం ఉండడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా యాదవులకు మంత్రి పదవి కూడా దక్కింది రాష్ట్రం ఏర్పడ్డాక. మరి ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనకి ఉన్నటువంటి మంత్రివర్గంలో యాదవుడు లేకపోవడం వల్ల చాలా బాధాకరంగా ఉంది. అంటే వాస్తవానికి 2011 జనాభా లెక్కల ప్రకారం యాదవులు అధికారికంగా 12.4% యాదవులు ఉన్నారు. అంటే అన్అఫీషియల్గా 16% ఉన్నాం. ప్రతి 7వ వార్డు 2 తెలుగు రాష్ట్రంలో యాదవుడు ఉన్నాడు. అంత సంఖ్యాబలం ఉన్నాం. వాస్తవానికి కేసీఆర్ గారు యాదవులను గుర్తించి 5 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం, వాళ్ళు గెలవడం, 2 చైర్మన్లు ఇవ్వడం, ఒక రాజ్యసభ సభ్యుడు ఇవ్వడం, ఒక ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇవ్వడం, ఇలాగ అనేక పదవులు ఇచ్చి గౌరవించారు. మరి ప్రస్తుతం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే 2 సీట్లు ఇచ్చి కేవలం 2 సీట్లు కేటాయించడం అంజన్ కుమార్ యాదవ్కి, వజ్రేష్ యాదవ్కి. మరి అందరికీ తెలిసిన విషయమే, జంట నగరాలు మరి చుట్టుపక్కల ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి గెలవకపోవడం, అన్ని సీట్లు కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం వల్ల, మరి ఒక్కళ్ళు కూడా గెలవకపోవడం వల్ల ఇచ్చిన 2 సీట్లు యాదవులు ఓడిపోవడం అది పార్టీ తప్పిదం తప్ప అభ్యర్థుల తప్పిదం కానే కాదని అందరికీ తెలుసు.